హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక బ్లౌజ్‌ని స్టిచ్ చేస్తున్నాను కదండీ! ఆల్రెడీ ఇది నేను ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కూడా నీట్‌గా కుట్టేసుకున్నాననమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసాను. అలాగే ఒక సైడ్ అంతా కూడా నీట్‌గా డాట్స్ అవి అన్నీ వేసేసాను. తర్వాత నాకు ఐడియా వచ్చింది వీడియో తీయాలి అని. ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కదండీ! సో, అందుకని నేను మర్చిపోయాననమాట. మర్చిపోయి నార్మల్‌గా అయితే కుట్టేస్తున్నాను. అసలు ఖాళీ లేదండి. దానివల్ల నేను ఈ మధ్య వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఓన్లీ రైట్ సైడ్ అయితే స్టిచ్ చేసేసాను కదండీ! దీనికి తాళ్ళు పట్టి అంటే కాజా పట్టీని అటాచ్ చేసేస్తున్నాను. ఇది అటాచ్ చేసేసిన తర్వాత నేను డాట్స్ ఎలా వేస్తాను అనేది లెఫ్ట్ సైడ్ పార్ట్ కుట్టేటప్పుడు మీకు నీట్‌గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు కదా! చాలామంది సబ్స్క్రైబర్లు అయితే తగ్గిపోయారు. ఈ వీడియోస్ తీయడం వెనుక చాలా కష్టం ఉంటుందండి. ఈ కష్టం నిజంగా చేసే వాళ్ళకే తెలుస్తదనమాట. ఒక పక్క ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, అలాగే మిషన్ కుట్టుకుంటూ ఈ వీడియోస్ చేసి పోస్ట్ చేయాలి అంటే మాత్రం చాలా కొంచెం కష్టమే అనమాట. నిజంగా చేసే వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. అన్నీ మేనేజ్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టమండి. సో, అందుకని కొంచెం నాకు ఇబ్బందయిపోతుందనమాట. అంటే నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే చూసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. అలాగే చిన్న బాబున్నాడు కదండీ! వాడిని చూసుకుంటూ నేను ఈ పనులన్నీ చేయాలి అంటే అవ్వట్లేదనమాట. దానివల్ల నాకు ఖాళీ లేదు అని చెప్పేసి అన్నాననమాట. అంతే తప్ప అంతకు మించి నేను పొలోమని ఏం కుట్టేయట్లేదు. జస్ట్ నార్మల్‌గా వస్తున్నాయి అంతే. ఇప్పుడు సీజన్ కూడా కాదు కదండీ! ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల కొంచెం తక్కువగానే వస్తున్నాయన్నమాట. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇంక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయన్నమాట. లైన్‌గా వస్తూ ఉంటాయి. అందరూ తెచ్చుకుంటారు కదా! ఇప్పుడు ప్రస్తుతానికైతే పండగలు అవి పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అది ఏమి లేవు. అందుకని కొంచెం ఖాళీ. ఇక ఈ ఖాళీ టైంనయితే నేను వేస్ట్ చేసుకోలేదులెండి. ఇంట్లోవి నావి బ్లౌజులు అలాగే మా అమ్మగారు వాళ్ళయి అందరియి కుట్టేసాననమాట. 1, 2 బయటియి అలా వస్తూ ఉన్నాయి. అలాగే మన ఇంట్లోయి కూడా నేను నీట్‌గా అయితే కొంచెం పక్కకు పెట్టేసానన్ని. చాలా వరకైతే స్టిచ్ చేసేసాను. అలాగే శారీసు, ఓల్డ్ శారీస్ చాలా ఉన్నాయండి. ముగ్గురు పిల్లలున్నారనమాట. మా అమ్మాయి, అలాగే మా అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలున్నారు. అలాగే మా అన్నయ్య గారి పిల్లలిద్దరికీ అలా ముగ్గురికి కూడా నేను శారీస్‌తో మంచిగా ఫ్రాక్స్ అవి కుట్టాను. సో, ఈ టైంని ఇలా సేవ్ చేసుకున్నాననమాట. ఈ ఫ్రాక్స్ చూసైతే మాత్రం చాలామంది అడిగారండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలామంది అడిగారనమాట. నిజంగా ఇది చీరతో కుట్టావా అని. నేను మీకొక వీడియో పెడతానులెండి తర్వాత. నేను ఆ శారీస్‌తో ఎలా కుట్టాను అనేది మీకొక వీడియో పెట్టి చూపిస్తాను. పాపవి చాలా వరకు ఫ్రాక్స్ కుట్టానండి. ఆ వీడియో కూడా పెడతానని ఇంతకుముందు కూడా చెప్పాను కదా! అవి కాకుండా నేను మళ్ళీ ఈ మధ్య కాలంలో కుట్టినవి కూడా ఉన్నాయి. చాలా వచ్చాయన్నమాట చూడ్డానికి. నిజంగా రెడీమేడ్ డ్రెస్సులు ఎలా ఉంటాయో అలా వచ్చాయండి. అవి చూసి చాలామంది మాకు కుట్టండి అని కూడా అడిగారు. అవి మీకు నేను మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. కానీ ఏంటంటే లాంగ్ ఫ్రాక్‌కి ఒక రోజంతా టైం పట్టేస్తుందిలెండి. చాలా చిన్న పనే. కాకపోతే అది బరువంతా మనం ఆపుకుంటూ కుట్టాలి కదా! మొత్తం శారీ, అలాగే లోపల లైనింగు ఇన్ని ఏస్తాం కదా! దానివల్ల ఏంటంటే బరువు ఆపుకుంటూ కుట్టాలి కాబట్టి నాకు రోజంతా టైం పట్టేసినట్టు అయిపోతుంది. కొంచెం టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. దానివల్ల మనకి అంతగా యూజ్ ఉండదనమాట. డబ్బుల విషయంలో అయితే లాంగ్ ఫ్రాక్స్‌కి, మామూలు బ్లౌజులకి ఇది రెండిటికి పోల్చుకొని చూస్తే రోజుకి ఎలా చూసుకున్నా ఒక 10 బ్లౌజులైనా కుట్టేయొచ్చండి. కానీ ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కుట్టాల్సొస్తుంది. నాకెందుకో చిరాకనిపిస్తుందనమాట. లాంగ్ ఫ్రాక్ అంటే రోజుకొకటే అవుతుంది. దానివల్ల బయటవి కుడుతున్నాననుకోండి, దానివల్ల మనకి మనీ ఏమీ రాదనమాట. అది మన ఇంట్లోయే కాబట్టి తప్పదు కాబట్టి మనం కుట్టుకుంటున్నాము. డబ్బులొచ్చినా రాకపోయినా మన ఇంట్లోయే కాబట్టి ఫ్రీగా కుట్టేసుకుంటున్నాం. కాకపోతే బయటివి కుట్టాలి అంటే మాత్రం దానివల్ల పెద్ద మనీ సేవింగ్ ఏమి ఉండదనమాట. అదైతే వేస్టే బయటివి కుట్టడానికి. కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంత ఇవ్వరు కదా! మనకి బొటిక్స్‌లో అనుకోండి 600, 700, 800 అయినా సరే ఇచ్చేస్తారు. ఇక్కడ మనం కనీసం లైనింగ్ వాళ్ళనే తెచ్చుకొని 400 ఇవ్వండి అన్నా, 300 ఇవ్వండి అన్నా కూడా ఇవ్వరు. అందుకే నేను పెద్దగా బయటవేమి ఒప్పుకోవాలనిపించట్లేదు. ఇంట్లో అంటే మన పిల్లలు మనకి తప్పదు కదండీ! నీట్‌గా కుట్టుకుంటాము. మనీ ఎక్కువొస్తుంది అనుకుంటే కుట్టినా పర్వాలేదు. సో, మనీ అంతగా రాదు కాబట్టి ఇంట్లో కుట్టుకునే వాళ్ళంటే కొంచెం చీప్‌గా చూస్తారండి నిజంగా. షాప్ ఉండాలి. షాప్ మెయింటైన్ చేసి ఒక 4, 5 మిషన్లు పెట్టుకొని అక్కడ అలా కుట్టుకుంటూ ఉంటే
అది కొంచెం గొప్పగా అనిపిస్తుంది అన్నమాట చూసే వాళ్ళకి. ఇంట్లో కుట్టే వాళ్ళే కదా అన్నట్టుగా కొంచెం చీప్‌గా చూస్తున్నారు. ఇంట్లోనే కదా ఇంత రేటా అని చెప్పి. దేనికుండే కష్టం దానికుంటదండి. షాప్‌లో ఉండేవాళ్ళైనా మిషన్ మీదే కుడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళైనా మిషన్ మీదే కుడతారు. దేనికుండేది దానికుంటదనమాట. కాకపోతే ఫినిషింగ్ కూడా బయట బొటిక్స్‌లో కన్నా నీట్‌గా ఇచ్చేస్తాము. అయినా సరే మనకి చూసే వాళ్ళకేంటంటే ఇంట్లో కుట్టే వాళ్ళకి ఇంత ఇవ్వాల్సిన పని లేదు అని వాళ్ళొక స్టాంప్ ఏసేసుకున్నారనమాట. సో, ఇచ్చేవాళ్ళైతే ఇస్తారండి. నాకు అందుకనే నేను రెగ్యులర్ కస్టమర్స్‌ని అయితే అస్సలు వదులుకోను. కొత్త కస్టమర్స్‌కి మాత్రం ఇలా బేరాలాడే వాళ్ళని మాత్రం కొంచెం పక్కన పెట్టేస్తాననమాట. ఎందుకంటే మనకొచ్చేవే చాలు. ఇక వీళ్ళతో మనం మాట్లాడి బేరాలాడుకొని టైం వేస్ట్ కదా! అందుకని నేను కొంచెం ఇలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టేస్తూ ఉంటాననమాట. ఓకే అండి. ఇదంతా ఎందుకు గాని ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నవే కదా! ఆహ్, ఇక మీదటైతే నేను వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తానండి. పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ అండి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోకి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటదనమాట. ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి యూజ్ అవుతది. చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతదనమాట. సో, ప్లీజ్ అండి అందుకే ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే నేను బ్లౌజులు స్టిచ్ చేస్తాను కదా! ఈ స్టిచ్చింగ్ పద్ధతి చాలామందికి ఇష్టం అని చెప్పేసి ఫస్ట్‌లో కామెంట్ చేశారు. ఆ తర్వాత నేను వీడియోస్ సరిగ్గా చేయడం మానేశానులెండి. కొంచెం చెప్పాను కదా! కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేదు. ఇక్కడ నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను కదండీ! ఇది మెడపట్టి వేస్తున్నాను. స్క్వేర్ నెక్ బ్లౌజ్‌కి మెడపట్టి వేస్తున్నాను. అలాగే హెమ్మింగ్ లేకుండా అన్నమాట. ఇంతకుముందు మన వీడియోస్‌లో ఉందండి మన ఛానల్‌లో. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు నేను మొత్తం బ్లౌజ్ అంతా కుట్టి చూపిద్దాం అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. కానీ ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఇదేంటంటే నేను మెడపట్టీకి స్ట్రైట్ పీసులు తీసుకొని అటాచ్ చేసేసుకొని చివరగా ఒక చిన్న గోరంచంత మడత పెట్టేసి కుట్టేసానండి. కుట్టేసిన తర్వాత మొత్తం జాయింట్స్ చేసేసాను కదా! షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ షోల్డర్‌కి జాయిన్ చేసేసిన తర్వాత ఇలా మెడపట్టినైతే ఒక స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకున్నాననమాట. ఈ మూలలు ఉన్నాయి చూసారా? ఆ మూలల దగ్గర ఒక చిన్న ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసాను. అలాగే రౌండ్‌లు తిరిగే ప్లేస్‌లో కూడా చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసాననమాట. ఇదంతా కుట్టేసిన తర్వాత రౌండ్స్ తిరిగే ప్లేస్‌లో ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది నీట్‌గా వస్తది. రౌండ్ నీట్‌గా వస్తది. అలాగే మనకి స్క్వేర్ నెక్కుల దగ్గర మూలలు ఉన్నాయి చూసారా? ఆ మూలల దగ్గర కూడా చాలా నీట్‌గా వస్తదనమాట. సో, ఎక్కడా కూడా మనకి ముడతలనేవి రావు. అలాగే కుచ్చుళ్ళు అలాగా ఏమి రావన్నమాట. పర్ఫెక్ట్‌గా తిరుగుతది రౌండ్ కూడా ఈ కుచ్చులు పెట్టడం వల్ల. ఇది స్ట్రైట్ పీసులు కాబట్టి మనం కుచ్చులు పెట్టామండి. అదే క్రాస్ పీస్ అయితే కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది ఇలా కుట్టేసిన తర్వాత బ్యాక్ తిప్పేసుకుని పైనుంచి చివరికి ఒక చిన్న స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ మూలలు తిరిగే ప్లేస్‌లో కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను సూదిని పైకి లేపి పాదాన్ని పైకి లేపి సూదిని కిందకి దించి జాగ్రత్తగా తిప్పుతున్నాననమాట. అలా తిప్పడం వల్ల మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. మూల నీట్‌గా వస్తదనమాట. అలాగే దీన్ని బ్యాక్ తిప్పేసుకుని కుట్టేసిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అలా హెమ్మింగ్‌కి మనం బయటిచ్చేసినా మనం చేసినా సరే హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. కానీ నేను హెమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా పైనుంచి ఇంకొక డబుల్ స్టిచ్ అనేది ఏసేస్తున్నాను. నాకిదేంటంటే బ్లౌజ్ కొంచెం ఫాస్ట్‌గా అయిపోయినట్టుగా అనిపిస్తది. అలాగే కస్టమర్ కూడా ఇలా ఇష్టపడతారండి. సో, కస్టమర్ ఇష్టానుసారమే ఎయ్యాలి. మనం నచ్చినట్టుగా ఇలా డబుల్ స్టిచ్‌లో ఏసేస్తే నచ్చవులెండి చాలామందికి. హెమ్మింగ్ లేకపోతే నచ్చదు. నేనైతే ఈ కస్టమర్‌కి ఇలాగే వేసేస్తాననమాట. ఆవిడకి నచ్చుద్ది కాబట్టి నేను ఈ విధంగా అయితే వేశాను. అలాగే మనకి చూడ్డానికి కూడా బ్లౌజ్ చాలా నీట్‌గా ఉంటది. చూసారు కదండీ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇది కూడా ఒక మంచి టిప్ అన్నమాట అండి. హెమ్మింగ్ లేకుండా ఈజీగా బ్లౌజ్‌ని కుట్టేసుకోవచ్చు. తొందరగా అంటే గంటలో బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేయండి అన్న వాళ్ళకి బ్లౌజ్ కుట్టడమే కాదు హెమ్మింగ్ కూడా పనుంటది కదా! అవన్నీ పనులు లేకుండా నీట్‌గా ఈ విధంగా కుట్టేసిస్తే ఫాస్ట్‌గా కూడా మనకి వర్క్ అవుతది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే నాకు కూడా ఇంకా చాలా వీడియోస్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఇంకా పెరుగుతది. సో, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.